ఇశ్రాయేలు కొరకు మోసే ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఫారో యొక్క మరి కాడి క్రింద వారు ఉన్నారు కాబట్టి వారిని తప్పించి కానాను దేశానికి పంపాలని మరి యొక్క ఇశ్రాయేలు కొరకు మోసే ప్రార్థన చేసినట్టు వాక్యము సెలవిస్తుంది. వీరు దేవునికి మరి లోబడిన ప్రజలుగా ఉన్నారు. మోసే ఎంత కష్టపడినా ఎంత నాయకత్వం చేసి నడిపించినా మరి ఎప్పుడు కూడా శనిగి గునిగేవారు మోసే మీద. ఈ ప్రజలు మాటలు వినట్టి వారిగా లేరు. మరి దేవుడు అని అయినప్పటికీ ఇటు ప్రజలకు అటు మోసే ఇటు ప్రజలకు అటు దేవునికి మధ్యవర్తిగా ఉండి ఏం చేశాడు? న్యాయంగా ఉన్నాడు. కోపము తెచ్చుకునేవాడు కాదు మోసే ఇప్పుడు యాజకుడిగా న్యాయాధికారిగా ఈ యొక్క ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపించాడు. ఎంత మేలులు పొందినా సనుగుతూ నాకు కూరగాయలే, మరి నాకు నీళ్ళు లేవు, నాకు తిండి లేదు, మరి నన్ను ఈ అరణ్యంలో ఎందుకు నడిపిస్తున్నావు, మమ్మల్ని చంపేస్తావని ఎప్పుడు కూడా మోసే మీద దేవుని మీద సనుగుతూ ఉండేవారు ఇలాంటి ప్రజలు. అయినప్పటికీ మోసే న్యాయంగా నడిపించాడు. మరి ఇప్పుడు యొక్క సేవకులు ఎలా ఉన్నారండి? పార్షాలిటీ, పక్షపాతం. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఎవరు కానుకలు ఇస్తారో, ఎవరు ధనవంతులు ఉన్నారో వారి పట్లనే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు సేవకులు మోసేలా న్యాయంగా నడిపిస్తాం లేదండి. సంఘాలనైనా, సహవాసాలనైనా, కుటుంబాలనైనా. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారనుకో, ఏ కూతురు బాగుంటుందో ఏ కొడుకు బాగుంటారో వాళ్ళ దొరుకుతుంటున్నారు. కానీ మరి పడిపోయిన వారి పక్షాన ఈ తల్లిదండ్రులు ఉండలేదు, సేవకులు ఉండలేదు. మరి మోసే అలాగే లేడు. సమానమైన ప్రేమతో మరి ప్రేమించాడు అందరిని. అందుకే దేవునికి మరి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేశాడు. ఈ ప్రజల గురించి చేసి మరి యొక్క ప్రజలకు న్యాయం చేసే యాజకుడుగా ఉన్నాడు. ఆ రీతిగా ఉండాలని ప్రార్థిద్దామండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అన్నా మినిస్టర్ గురించి ప్రార్థన చేయండి.